ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ అంటే ఇంకా టెంపర్, జనతా గ్యారేజ్ లాంటి మూవీస్ చేస్తాడని అనుకోకండి. ఎందుకంటే టైగర్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్గా మారింది. అందుకే సీక్వెల్స్కు డేట్స్ వెళ్తున్నాయి. ఈ నెలలో రాబోతున్న సినిమా సీక్వెల్, త్వరలో షూటింగ్ సెట్స్లోకి అడుగు పెడుతున్న సినిమా సీక్వెల్, ఆ తర్వాత నటించే చిత్రం సీక్వెల్. ఏంటి టైగర్ ఇన్ని సీక్వెల్స్ చేస్తున్నాడా? ప్రస్తుతం ఎన్టీఆర్ రిలీజ్ కు రెడీ చేసిన చిత్రం వార్ 2. ఇది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత లైన్ లో ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంది. అయితే నీల్ తో మూవీ తర్వాత మాత్రం దేవర 2 పట్టాలెక్కనుందట. ఇది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న లేటెస్ట్ ఖబర్. త్వరలో రిలీజ్ చేస్తోన్న మూవీ సీక్వెల్. ఆ తరువాత షూటింగ్ చేయబోతున్న కొత్త చిత్రం కూడా సీక్వెల్. ఆ తరువాత కూడా టైగర్ సీక్వెల్ కు డేట్స్ ఇవ్వబోతున్నాడట. అదే కాంతారా సీక్వెల్. కాంతారా హీరో రిషబ్ తో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. అసలు శాండిల్వుడ్ తోనే టైగర్ కు మంచి అనుబంధం ఉంది. దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో మంచి సాన్నిహిత్యం ఉండేది. అందుకే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన కాంతారా సీక్వెల్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడట. అందుకు సంబంధించిన గ్లిమ్స్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న మూవీ క్లైమాక్స్ లో సర్ప్రైజ్ చేయనుందట. అయితే ఎన్టీఆర్ నటించే కాంతారా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే టైగర్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తరువాతే ఎన్టీఆర్స్ కాంతారా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్టీఆర్ స్పీడ్ మామూలుగా లేదు. నెలకు కొత్త సినిమా కమిట్ అవుతున్నాడు. కొన్ని లీక్స్ ఇస్తున్నాడు, మరికొన్ని అనౌన్స్ చేస్తున్నాడు. ఒకసారి దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ అంటాడు, మరోసారి జైలర్ డైరెక్టర్తో మూవీ అంటాడు. ఇంకోవైపు త్రివిక్రమ్తో పౌరాణికం అంటున్నాడు. ఇప్పుడు కాంతారా 3. ఇంతకీ టైగర్ ఎన్ని మూవీస్ చేస్తున్నాడు? ఓసారి చెక్ చేద్దాం రండి. ఎన్టీఆర్ కెరీర్ ను RRR కు ముందు, ఆ తర్వాత అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఎన్టీఆర్. వన్స్ ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇక ఆగేదేలే అంటున్నాడు. మరే పాన్ ఇండియా హీరో చేయని పాత్రలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 రిలీజ్ కు రెడీ అయింది. ఇక ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ సెట్స్ పై ఉంది. ఈ చిత్రాల తర్వాత కొరటాల శివ మేకింగ్ లో దేవర సీక్వెల్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తో మూవీ ఉండనుంది. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు. వీటితో పాటే కాస్త అటు ఇటు అంటే వచ్చే ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే పౌరాణికం పట్టాలెక్కనుంది. బాలీవుడ్ లో రణ్బీర్ నటిస్తున్న రామాయణం బడ్జెట్ కంటే బిగ్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందట. యంగ్ టైగర్ కుమారస్వామిగా నటిస్తాడని బాగా ప్రచారం సాగుతోంది. రీసెంట్ గానే ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేగా నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీటితో పాటు కాంతారా 3 ప్రాజెక్ట్ బయటకొచ్చింది. ఇన్ని చిత్రాలు, ఇంత ప్లానింగ్, ఇన్ని సీక్వెల్స్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ చూడలేదు అభిమానులు. అప్పుడెప్పుడో అంటే KGF 2, కాంతారా రిలీజ్ అయినప్పుడు శాండల్వుడ్ మూవీస్ పాన్ ఇండియాను షేక్ చేశాయి. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కన్నడ సినీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. ఆల్రెడీ మహా అవతార్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు మరో కన్నడ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. సౌత్ లో టాలీవుడ్ తర్వాత 1000 కోట్ల సినిమా చూసిన ఏకైక ఇండస్ట్రీ శాండిల్వుడ్. KGF 2 తో వరల్డ్ వైడ్ 1000 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. ఆ తర్వాత శాండిల్వుడ్ చాలా పాన్ ఇండియా చిత్రాలను తీసింది. కానీ ఏవీ కూడా మెప్పించలేకపోయాయి. జూలై 25న మహావతార్ నరసింహ అనే యానిమేషన్ మూవీ ఇప్పుడు 100 కోట్ల వసూళ్లను దాటి 200 కోట్ల క్లబ్ కు టార్గెట్ పెట్టుకుంది. ఒకవైపు మహావతార్ మ్యాజిక్ చేస్తుండగానే ఇంకోవైపు మరో కన్నడ సినిమా శాండల్వుడ్ లో దుమ్ము రేపుతోంది. జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది సో ఫ్రమ్ సో. ఇప్పుడు అక్కడ 40 కోట్లకు దగ్గరలో ఉంది. ఇప్పుడు ఈ కన్నడ సూపర్ హిట్ మూవీని తెలుగులో విడుదలకు సన్నాహాలు చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఓ పల్లెటూరులో జరిగే కథ, పైగా హర్రర్ కామెడీ సబ్జెక్ట్. తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతారని ఆగస్టు 8న విడుదలకు సిద్ధం చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. గతంలో కాంతారా కూడా మొదట కన్నడలో సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించింది. మరి సో ఫ్రమ్ సో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే మరో వారం రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. తెలుగులో యంగ్ హీరోలు పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నారు. ఒక్క సినిమాను రిలీజ్ చేసేందుకు ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. ఎప్పుడో హిట్ 2 రిలీజ్ అయినప్పుడు కనిపించాడు శేష్. హిట్ 3 కూడా వచ్చింది, వెళ్ళింది. ఇంతవరకు అప్డేట్ లేడు శేష్. అదేంటి అంటే డెకాయిట్ అంటాడు, గూఢాచార్య సీక్వెల్ అంటుంటాడు. ఇంతకీ శేష్
రీఎంట్రీ ఇచ్చేదుందా లేదా? తెలుగులో యంగ్ హీరోలు తీసుకునే జాగ్రత్తలు కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గ్యాప్. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా తీసుకోరు. 3 years బ్యాక్ కనిపించాడు అడవిశేష్. ఒకే ఏడాది మేజర్, హిట్ 2 చిత్రాలు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గూఢచారి 2 స్టార్ట్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. డొకాయిట్ అనే మరో మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఒకేసారి 2 సినిమాలు కావడంతో శేష్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే తీసుకున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది, కానీ శేష్ మాత్రం తన కొత్త చిత్రాలను ఇప్పట్లో రిలీజ్ చేసేలా లేడు అని ఫిక్స్ అయింది ఇండస్ట్రీ. రీసెంట్ గానే డొకాయిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు శేష్. డిసెంబర్ 25న రిలీజ్ చేస్తాడట. మరి గూఢచారి 2 సంగతి ఏంటి అంటే అందుకు ఇంకా టైం ఉంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సైలెంట్ గా గూఢచారి రీ ఎంట్రీ డేట్ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది మే 1న గూఢచారి సీక్వెల్ పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో రిలీజ్ అయిన గూఢచారి కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 25 కోట్లు రాబట్టి తెలుగునాట సంచలన విజయం సాధించింది. మొదటి భాగానికి శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేశాడు. శోభితా ధూళిపాల ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు సీక్వెల్ ను వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది.